వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోంది? జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందనేది కేవలం ప్రకటనకేనా, లేక ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. వైసీపీలో ప్రధాన లోపాలు రెండున్నాయి. ఓసారి అధికారంలో ఉన్నా సరే పార్టీ క్షేత్రస్థాయిలో బలపడలేదు. మరోవైపు కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదనే విమర్శ, అసంతృప్తి ఎక్కువగా ఉంది. 2024 ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఇదొక కారణంగా పలువురు విశ్లేషిస్తుంటారు. ఇది కేవలం 1-2 నియోజకవర్గాలకు సంబంధించిన సమస్య కానే కాదు. మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. 2024 ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ అధినేత వైఎస్ జగన్ ఈ విషయాన్ని గుర్తించినట్టున్నారు. జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని చెప్పడంలో పార్టీలో జోష్ నెలకొంది. జగన్ ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నారు. గతంలో కార్యకర్తలకు ఏం చేయలేకపోయానని ఆవేదన చెందిన పరిస్థితి. పార్టీ అధినేతే స్వయంగా తమ గురించి ఆందోళన చెందుతుండడంతో పార్టీ కార్యకర్తల్లో నాయకుడి పట్ల అభిమానం మరింతగా పెరిగింది. కానీ వాస్తవంలో అది జరుగుతుందా అంటే అనుమానంగానే ఉంది. కార్యకర్తలే దేవుళ్ళు అని జగన్ చెప్తుంటే చుట్టూ ఉన్న వర్గం మాత్రం తామే దేవుళ్ళుగా వ్యవహరిస్తున్నారంటే అతిశయోక్తి కాకపోవచ్చు. కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానని జగన్ చెప్తున్నప్పటికీ అమల్లోకి వచ్చేటప్పటికీ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. పార్టీలోని పెద్ద మనుషులు కార్యకర్తలను దగ్గరకు రానివ్వడం లేదు. పార్టీ ప్రధాన కార్యాలయంలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అంటే స్వయంగా అధినేత చెప్తున్నప్పటికీ ఈ పెద్ద మనుషులకు తలకెక్కడం లేదా? పార్టీని కార్యకర్తలకు దూరం చేయాలని నిర్ణయించుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధినేతను కలవాలని వస్తున్న కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నేతలకు ఆ అదృష్టం దక్కడం లేదు. వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కొందరి అతి చేష్టల వల్ల పార్టీ పరువు పోతోందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. జగన్ మాటలపై నమ్మకంతో పార్టీ కార్యాలయానికి వస్తే అక్కడ ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని సగటు కార్యకర్త పడుతున్న బాధ అధినేత దృష్టికి వెళ్తుందా లేదా అనేది కూడా సందేహమే. అదే జరిగితే కార్యకర్త ఆందోళనకు, ఆవేదనకు ఏమాత్రం విలువుండనే ఉండదు. జగన్ చుట్టూ ఉన్న వర్గం పార్టీ కోసం, జగన్ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారా, లేక స్వలాభం కోసం చూసుకుంటున్నారా? ఇవే ఇప్పుడు ప్రధాన అంశాలు.